మన రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పలుకుంది. ఆయన అప్పుడప్పుడు మనం చూడాలి కదా. ఇగో అప్పుడప్పుడు ఆ పెద్ద మనిషి మాట్లాడిన ఆనిముత్యాలని వినాలి మనమంతా కూడా. నగటోన్ ముందర జారిపడి అంటారు చూడు, ఇగో ఆ ఏషం వేస్తుండు. నీళ్ళాపుర్ర నాయన మన టీఎంసీలు ఎత్తుకపోతున్నారు బనకచర్ల ద్వారా. సో మరి మనకు కృష్ణాలో రావాల్సిన వాటా, గోదావరి మిగులు జలాల్లో రావాల్సిన వాటా గురించి మాట్లాడుర్రా నాయన అంటే అది అయితలేదు మనతోని. ఏం చేస్తుర్రు చూడురు. ఇంకా ఇగో ఈ మాటలు మాట్లాడితే ఏమన్నా ఉన్నదా అసలు? మన రవీంద్ర భారతి గురించి, మన తెలంగాణ అవార్డుల గురించి మరి గద్దర వాళ్ళు యాడిస్తున్నారో మరి ఆయనకి తెలుసా, తెలియదా, లేకపోతే కావాలని అంటుండా, లేదా నిజంగానే వీళ్ళంతా బేకారగాళ్ళు, నేనే దివానగాన్ని, నాకంటే వీళ్ళు ఇంకా పెద్ద దివానగాళ్ళని తెలంగాణ ప్రజలను అనుకుంటుండ. అసలు ఇది కామెంట్స్ ఇవి చూడరు, దాని కింద ఎన్ని కామెంట్స్ ఉంటాయో, ఎంత దారుణము. మరి అదే రవీంద్ర భారతికి నువ్వు ఎన్నిసార్లు పోయి మరి ఎన్నిసార్లు అవార్డులు ఇచ్చి సప్పట్లు కొట్టి దుప్పట్లు వేయించుకొని వచ్చినావు, మరి అవన్నీ ఫోటోలు వీడియోలు తీయమంటావా? మరి అక్కడ అవార్డులను అంత అవమానం చేయవలసినంత అవసరం ఏమొచ్చింది నీకు అనేది ఇక్కడ ప్రశ్న. ఇగో ఈ మాట చూడండి. అన్ని గట్లే, అన్ని బేకారు ముచ్చట్లే. మీకు యాదికుండాలే, చెరువు మీద అలిగి కడుక్కోకుండా వస్తే నీకే వాసన వస్తుంది అంటే ఓ ముఖ్యమంత్రిగా మాటలు మాట్లాడతానా అని. అసలు ఇంతకుముందు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అని మాట్లాడడం కిందమా? ఎంత హుందాగా వ్యవహరిస్తుండే, ఎంత గంభీరంగా ఉంటుండే. అది అట్లాంటి చెత్తమాట మాట్లాడండి. అంతకంటే ముందు గుంపు మేస్త్రి అట ముఖ్యమంత్రిగా నీ పాత్ర ఎట్లా ఉంటుందంటే డెఫినెట్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటా అని చెప్పాల్సిందా అని ఏమన్నాడు తెలుసు కదా మీ అందరికీ, యాదుకుందా? అది గుంపు మేస్త్రి లెక్క ఓ ప్లంబర్ వస్తాడు, ఓ కార్పెంటర్ వస్తాడు, ఇంకోడు వస్తాడు, వాళ్ళందరూ కలిపి పని చేయించుడే. వాళ్ళందరూ కలిపి పని చేయాలంటే పోయి బంగ్లాలు కట్టుకోవాలి, మేస్త్రి పని చేయాలి. రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే అదన్నట్టు ఆయన దృష్టిలో అంత సింపుల్ అయిపోయింది. నాతో అయితలేదు, కోసుక తిన్నా నా తాడు లేవు, నన్ను ఏం చేసినా నా దగ్గర లేవు, అట్లాంటివి వస్తాయి. మరి అట్లాంటి వాళ్ళు చేసే పనులు అట్లుంటే అప్పు పుడతలేదు అట. అప్పు మన ముఖానికి అప్పు కూడా తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా చేద్దామనే ఆలోచన కూడా సరిగా లేదనేదే దాన్ని బట్టి అర్థమవుతుంది. మన ఎఫ్ఆర్బిఎం పరిధి ఎంత తెచ్చుకోవాలి? కేసీఆర్ చేసిన 3 లక్షల కోట్ల అప్పుని మీరు 8 లక్షల కోట్లు ఎట్లా చెప్పారు? తీరా ఇయ్యాల అసెట్స్ కనిపిస్తూ ఉంటే వాటి గురించి ఏమో కూలేశ్వరం అని చెప్తారు. మరి మీరు కూడా తీసుకొచ్చి 2.5 లక్షల కోట్లు ఏడబెట్టారు, ఎవరికి ఇచ్చిండ్రు? ఇక చూడు ఈ మాటలు చూడండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పిండ్రో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా నీకు నచ్చితే నువ్వు ఎత్తుకుంటావా, ముద్దాడతావా, సంకనెత్తుకుంటావా, అది నీ ఇష్టం. దొర నిజంగా ఈ దొరపాలన అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అరే 2 కళ్ళ సిద్ధాంతం అని మన రాష్ట్రం విడిపోవడమే ఇష్టం లేకుండా ఒకనాడు మనని అందరినీ ఇబ్బంది పెట్టే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో రైతులు ఎట్లుండనే, అసలు ఏ పరిస్థితులు ఉండే? ఈయనను ఓడిస్తే కాదు, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత కరెంటు, నీళ్లు, జలయజ్ఞం అని చెప్పి వచ్చింది. యాడికెళ్ళి వచ్చినాయి అవన్నీ కూడా? పోతిరెడ్డిపాడు యాడికెళ్ళి వచ్చింది? ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాడు పెట్టుడంటే ఎవరిని అవమానం చేస్తున్నట్టు? కేసీఆర్ని ఏదో చేయబోయి, కేసీఆర్ని అవమానించబోయి ఒకనాడు చూసిర్రా నీ జేజమ్మ కూడా నేను కాపాడలేదు బాబు అని చెప్పి కేసీఆర్ అన్నాడని చెప్పి మళ్ళీ కేసీఆర్కి ఇగో చూడు, ఇగో నీ శత్రువుని తీసుకొచ్చి పక్కనే పెడుతున్నా అని చెప్పి చూపెట్టడానికి తప్ప ఇంకొక దానికి ఉపయోగపడదు. తెలంగాణ ప్రజల్ని అవమానం చేయడానికి ఉంది ఇదంతా కూడా. ఆనాడు బషీర్బాగ్ కాల్పుల్లా ఎంతమంది రైతులు చచ్చిపోయారు మర్చిపోయినరా? ఒక 20 ఏళ్ల కింద ఎవరికైనా యాదుకుంటే యాద్ చేసుకోరు. అప్పటి రైతులు పడ్డ గోసా కరెంటు కోతలు, ఆ కష్టాలకి ఆనాడు బాబుఖాన్ ఎస్టేట్ దగ్గర ఆ ఫ్లైఓవర్ దగ్గర రైతుల్ని తొక్కిచ్చి చంపిన సందర్భాన్ని మర్చిపోయినరు. అప్పుడే ఎవరైతే ఈ తెలంగాణని నాశనం పట్టాలనుకున్నాడో, ఎవరైతే ఇక్కడ కూడా మొన్న రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కూడా మళ్ళీ తన పెత్తనం చలాయించాలనుకున్నాడో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలనుకుంటే అది నీకు నచ్చితే నువ్వు సంకరెత్తుకో, కానీ రుద్దకిడ తెలంగాణ సమాజానికి రుద్దకు అవసరం లేదు. ఇంకా ఏమంటారు విను పూర్తిగా. ఇగో భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతో నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా అంటే ఇప్పటి నుంచి మీరు యాద పెట్టుకోండి, రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి అవార్డు చప్పట్లు దుప్పట్లు ఆర్టిఫిషియల్, అంతే, దట్స్ ఇట్. ఇంకా వేరే ఆలోచనే లేదు. ఆయన డిసైడ్ అయిపోయింది అంతే. తెలంగాణ నాది అనుకుంటేనేమో సోయి ఉంటుండే, తెలంగాణ ఎవరిదోనాయ్, ఎవరో తీసుకొచ్చే, ఎవరి కష్టం మీదనో బతికితే ఏమవుతుంది గివ్వే ఇస్తాయి, ఇట్లాంటి మాటలే వస్తాయి. ఎవరన్నా నెగటివ్ ముందర జారిపడేట్టు చేసుకుంటారా? మన రాష్ట్రాన్ని గొప్పగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన దాన్ని, గొప్పగా ఎలివేట్ చేయాల్సిన దాన్ని ఇంకా తగ్గించుకుంటా మన అవార్డులని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం పట్టుకుంటూ పోయేటోని ఎట్లా ముఖ్యమంత్రిగా చేసుకున్నామో నాకైతే అర్థమవుతలేదు. ఇది జూబ్లీస్లా గెలిపించిన గర్వం కాదా? ఆ గెలుపుతోని మాట్లాడుతున్న మదమెక్కిన మాటలు కాదా? ప్రజలంటా ఉన్నారు, కింద కామెంట్లు చూడరు ఒకసారి. ఆడ గెలిచేపాటికి ఇప్పుడు ఏమైపోయింది?
ఇదంతా బేకార్గాలే, నేను ఏం చేసినా నడుస్తుంది. అది ఈయన కథ. గద్దర వాళ్ళు యాడిస్తున్నావాను రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డుల గురించి ఇంత చీప్గా, ఇంత చులకనగా ఒక ఆంధ్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి ముందర, అక్కడ ముఖ్యమంత్రి ముందర, అట్లే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక పత్రికాధిపతి, అట్లే ఒక టీవీ ఛానల్ అధిపతికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు నిజంగా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎసొంటోని తెచ్చి ఎట్లాంటి పెట్టుకున్నామని. పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి ఎగదన్నే దున్నపోతుని కట్టుకున్నామని ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఒకసారి ఆలోచించండి. ఇగో ఇట్లాంటి వాళ్ళని మనం ఎత్తుకుంటే ఏం జరుగుతుందంటే ఇగో ఇట్లాంటి శిక్షలే పడతాయి మనకి. ఇది అర్థం కాదు, ఇంకా చాలామందికి అర్థం అవుతలేదు. ఇంకా నేను 100 సార్లు చెప్పిన, వ్యక్తులు ముఖ్యం కాదు, మన సమాజం ముఖ్యం, వ్యవస్థలు ముఖ్యం. వ్యక్తులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. ఎల్లకాలం బతుకుతారు. ఎవడనేడా కేసీఆర్ బతుకుతాడా, కేటీఆర్ బతుకుతాడా, రేవంత్ రెడ్డి బతుకుతాడా, లేకపోతే రామచంద్రరావు బతుకుతాడా, బండి సంజయ్ బతుకుతాడా? ఎవడైనా వానుకున్న అవకాశంలో ఉన్న దాంట్లో చేసిపోవాలి. ఎవరన్నా మన 1969 నుంచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది పక్కంతో మాటలు అనిపించుకోవడానిక, ఆయన ముందర నవ్విపించుకోవడానిక? అరే నీకు తెలంగాణ తొలిదశ ఉద్యమం మెరకలేకపోయా, మలిదశ ఉద్యమం మెరకలేకపోయా. నువ్వు రేవంత్ రెడ్డి కాదు, రైఫిల్ రెడ్డి అంటే అందుకే అన్నారు నేను రైఫిల్ రెడ్డి అని. ఆనాడు ఉద్యమం మీదకి నువ్వు రైఫిల్ వేసుకొని వచ్చినాడే అర్థం చేసుకోవాలి. ఇసొంటోని ముఖ్యమంత్రిగా పెట్టుకోకూడదని. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇంత దారుణంగా మాట్లాడినాక ఇంకా ఇప్పటికి కూడా మా రేవంత్ రెడ్డే కావాలి, మమ్మల్ని ఏం చేసినా సరే ఆ దివానాగాడే కావాలనుకుంటే ఎవరి కర్మకు ఎవడు బాధ్యుడు? సోషల్ మీడియా వ్యాఖ్యలు ఇవన్నీ కూడా, కామెంట్స్ ఇవన్నీ కావాలంటే చూడు. ఇగో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో నువ్వు వాడిని పొగడాలనుకుంటే పొగుడుకో, నెత్తి మీద ఎత్తుకో, ఆట ఆడుకోర్రి. కానీ మన సమాజాన్ని అట్లా కించపరిచే మాటలు మాత్రం బంద్ చేసుకుంటే మంచిది. లేకపోతే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అది ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. ఇలా ఏదో జూబ్లీస్లో గెలవంగానే ఇక నాకు అంతా ఆమోదం తెలిపినట్టే, రాష్ట్ర ప్రజలంతా నాది ఉన్నట్టే అంటే మాలాంటి గొంతులు ఖచ్చితంగా అడుగుతాయి. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ముఖ్యమంత్రిని, ఏం చెప్తున్నా, ఆడ ఏదో నవ్వాలి, ఏదో నవ్విద్దామనుకున్నాడు. నిజంగా ఏమన్నా సోయి ఉంటేనేమో, ఆయనకి ఏమైనా ఆలోచన ఉంటేనేమో తెలంగాణ గురించి గొప్పగా చెప్పేటోడు. ఆయన మనదాన్ని తక్కువ చేసి మాట్లాడడం అంటే అవతలోని ఏదో గొప్ప చేస్తున్నట్టుగా, వాడిని గొప్ప చేయబోయి మనని తక్కువ అని చెప్తున్నాడు అన్నట్టు. పక్కింటోని పొగడబోయి ఎట్లా చేస్తున్నాడంటే, అబ్బా మీ వాళ్ళు మంచిగా అండుతారు కూర అన్నట్టు. అంటే మా వాళ్ళు సగం అండతలేరనే కదా. పక్కింటి ఆమెను పట్టుకొని అబ్బా అమ్మ నువ్వు మంచిగా అండుతావమ్మా అంటే మన ఇంట్లో మన అమ్మ సగం అండతలేదని చెప్పినట్టు. ఇక దీనికంటే ఇంకేమన్నా అవమానం ఉంటుందా? చెప్పందుకు కొంచెం చంపుతుంది అమ్మ అయితే. పోరా దాని దగ్గరికి పోయి అది ఏం పెడతా తినరాపో, అది పచ్చిపులుసు వస్తే అన్నీ తినరాపో, కొడుకానికి ఇలా పొద్దున్న దాకా అన్నీ పెడితే అన్నీ చేస్తే నువ్వు దాన్ని పోగొడతావా అని చెప్పి మన అమ్మనే తిడుతుంది ఇంట్లో. ఇంకా నేను పెళ్ళం దాకా కూడా పోలే, కానీ అమ్మనే చెప్పందుకు కొంచెం చంపుతుంది పక్కింటి వాళ్ళని పొగిడితే. అట్లాంటిది నువ్వు ఎవరినో పొగడబోయి మన అస్తిత్వాన్ని, మన అవార్డులని, మనకు సంబంధించినటువంటి మన రవీంద్ర భారతిని తక్కువ చేసి మాట్లాడి అక్కడ తీసుకునే అవార్డులు ఇప్పటిదాకా నేనేమంటున్నా, ఈ వాక్యాలన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా నాయి కావు, నాకు అవసరం కూడా లేదు అంటున్నటువంటి ఒకే మాట, రవీంద్ర భారతిలో ఇప్పటిదాకా అవార్డులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి మాట ఇది. అది చప్పట్లు దుప్పట్లని అవహేళన చేసినటువంటి ఇట్లాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి మేము ఎక్కడ చూడలేదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకా అవార్డులు తీసుకున్న వాళ్ళంతా అంతేనా నీ దృష్టిలో? ఆర్టిఫిషియల్గా చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ అంతే కదా ఆయన దృష్టిలో? అర్థం చేసుకోరు మీరు ఒకసారి. ఏం చెప్తారు? ఎసొంటోని తెచ్చిపెట్టుకుంటే ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి.